ఒక్క 2-3 రెలవెంట్ పాయింట్స్ గుర్తు చేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటాను. ఒకటి, ఇందాక తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన పాయింట్, ఒక పిసిసి ప్రెసిడెంట్గా పనిచేసి మళ్ళీ వెంటనే అదే పిసిసి ఆఫీస్లో ఒక స్పోక్స్ పర్సన్గా ఆయన ఎటువంటి భేషజాలు లేకుండా స్వీకరించారనే దాంట్లో ఏ విధమైన సందేహం లేదు. కానీ నా అదృష్టం కొద్దీ అందులో నేను ఒక చిన్న చిరుపాత్ర పోషించాను. ఆ విషయాన్ని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. అప్పుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి ఈ సమయంలో రోసయ్య గారు చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఉంటే, ఎందుకంటే మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారికి హైదరాబాద్లో ఉండే టైం తక్కువగా ఉండి ఆయన జిల్లాలు రాష్ట్రంలో నలుమూలలో పర్యటించడం ఆయనకి స్వభావరీత్యా అలవాటు. మన గాంధీ భవన్ని సురక్షితంగా ఉండాలి అంటే రోసయ్య గారు చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఆయన ఇక్కడ ఉంటే ఎంతో బాగుంటుంది అని వారు భావించి రోసయ్య గారిని రిక్వెస్ట్ చేయమని నాకు చెప్పడం జరిగింది. నేను ఆ వెంటనే రోసయ్య గారిని కలవగానే, అదేంటయ్యా ఎందుకు అంత సందేహిస్తా ఉన్నావు, సహృదయుడు స్నేహశీలి అయిన వైఎస్ తోటి కలిసి పనిచేయటానికి నాకు ఏ విధమైన అభ్యంతరము భేషజము లేదు అని ఆయన వెంటనే హృదయపూర్వకంగా అంగీకరించడం జరిగింది. తర్వాత చాలామంది నేతలు ఎఫ్ఆర్బిఎం గురించి మాట్లాడారు. రోసయ్య గారు దాన్ని ఎట్లా సంరక్షించి దాన్ని ఎట్లా చెప్పారో ఈ సందర్భంగా కూడా నేను ఒక చిన్న పాత్ర పోషించడం జరిగింది. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికో టూర్కి వెళ్తూ ఉండగా రోసయ్య గారు నాతోటి, రామచంద్రరావు నువ్వు ఒక్కడివి తప్ప ఈ ముఖ్యమంత్రి గారికి గట్టిగా చెప్పగలిగిన మనిషి ఎవడూ లేడు, ఈయన మళ్ళీ టూరుకు బయలుదేరాడు, నేను చాలా భారమైన హృదయంతో చెప్తున్నాను, ఈయన ఏ ఒక్క కొత్త వాగ్దానం చేసినా ఏ ఒక్క కొత్త స్కీమ్ చేసినా పెట్టినా ఇంకా మన దగ్గర డబ్బులు లేవయా, ఎఫ్ఆర్బిఎం దాటిపోతాం, ఓడికి పోవాల్సి వస్తుంది, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయని నేను చెప్తే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రోసయ్య గారితో మాట్లాడి, అన్నా మీ సామర్థ్యం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, మీరు ప్రజల అభిష్టాన్ని తీర్చడంలో మా అందరికంటే ముందే ఉంటారు, కానీ మీకు కొంత క్రమశిక్షణ ఉంది, మాకు లేదు, మీరు ఏదో ఒక విధంగా సర్దుబాటు చేయగలరని నాకు నమ్మకం ఉంది అని వారు మళ్ళీ సంభాషించుకోవడం జరిగింది. దాని తర్వాత 2009 ఎలక్షన్ల ముందు అనివార్యంగా ప్రజలకి కొన్ని మేళ్లు చేయటం కోసం కొంత ఆర్థిక పరిమితిని దాటవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఇది నిజంగా దాంట్లో ఈ జరిగిన సంఘర్షణలో రోసయ్య గారి యొక్క క్రమశిక్షణ తెలుస్తుంది. ప్రముఖ ఆర్థికవేత్త ఆ రోజు ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారిని
కన్విన్స్ చేయటం రాజశేఖర రెడ్డి గారికి చాలా ఈజీ అయింది. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మాకు మీరు మరింత వెలుసుబాటు కల్పించాలి అని చెప్పటంలో మొదటి ప్రయత్నంలో విఫలమైన రెండో ప్రయత్నంలో సఫలం కాగలిగారు. కానీ రోషయ్య గారిని ఒప్పించడానికి రాజశేఖర రెడ్డి గారు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంతటి ఆర్థిక క్రమశిక్షణ కలిగిన మనిషి రోషయ్య గారు. సరే, మిగతా విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడమే అవుతాయి. డెఫినెట్గా ఆయన ముఖ్యమంత్రి తను అత్యంత సన్నిహితంగా తను ప్రేమించే మనిషి, తనని అభిమానించే మనిషి చనిపోయి ఆయన ముఖ్యమంత్రి స్థానం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన ఎంత మనక్లేశానికి గురయ్యారో ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ప్రతినిధిగా రాజశేఖర రెడ్డి గారి మరణ వార్తని ప్రపంచానికి తెలియజేయాల్సి వచ్చినప్పుడు ఆయన ఎంత మనోనబ్రాన్ని కూడగట్టుకున్నారో, ఆయన ఎంత బాధను దిగమింగుకొని ఆ ప్రకటన చేయగలిగారో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి తప్ప చెప్తే నమ్మలేని పరిస్థితులు. నేను ఇంకొక ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన యొక్క తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండేవారిని ఇందాక చెప్పారు మన వక్తలు ఎవరో. దానికి ఉదాహరణ ఒక్కటి చెప్పేసి ముగిస్తాను. శ్రీ కొణిజేటి రోషయ్య గారు పార్టీ నిర్ణయం ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి రాజ్భవన్కి వెళ్ళటం జరిగింది. ఆ సందర్భంగా వారితో పాటు నేను కూడా కలిసి రాజ్భవన్కి వెళ్ళాం. రోషయ్య గారు వారి రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి సమర్పించారు. గవర్నర్ శ్రీ నరసింహం గారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు మీరు పదవిలో కొనసాగాలని చెప్పారు. అక్కడి నుంచి ఇద్దరం అమీర్పేటలో ఉన్న వారి స్వగృహానికి వచ్చాం. ఆయనతో పాటు భోజనం చేసే అవకాశం కల్పించారు. భోజనం చేసిన తర్వాత రామచంద్రరావు, ఇన్ని రోజుల నుంచి బడలికగా ఉండి సరైన విశ్రాంతి తీసుకోలేకపోయాను, కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటానయ్యా అంటే నేను మళ్ళీ ఇంటికెళ్ళి సాయంత్రం రావడం జరిగింది. నేను వచ్చేటప్పటికి ఆయన ఇంకా విశ్రాంతి తీసుకుంటూనే ఉన్నారు. నేను వచ్చిన వార్త వారి కుటుంబ సభ్యులని తెలియజేస్తే లేచి స్నానం చేసి ఫ్రెష్గా డ్రెస్అప్ అయి వస్తే నేను ఈ విషయం ఏ ఒక్కరు చెప్పినా నమ్ముండేవారిని కాదు. నేను ప్రత్యక్ష సాక్షిని కనుక నేను నమ్మాను. చాలా రిలీఫ్గా మనిషి దాదాపు ప్రతి ఒక్కళ్ళం రాజకీయ జీవితంలో ఉండే ప్రతి ఒక్కడు ఒకడు పైకి చెప్పచ్చు, ఒకడు పైకి చెప్పకపోవచ్చు, ఒకడు ఇంకోటి చేయొచ్చు. అత్యున్నతమైన స్థానాన్ని అధిష్ఠించాలని
కోరికతోటే చాలామంది రాజకీయాల్లోకి వస్తారు. అటువంటి స్థానాన్ని ఆయన ఏమాత్రం సందేహించకుండా, ఏమాత్రం బాధపడకుండా ఆ స్థానం వదిలేసిన తర్వాత 3-4 గంటలు విశ్రాంతి తీసుకొని ఫ్రెష్గా కళకళలాడే మొహంతో వచ్చిన సందర్శకులందరినీ కలిశారు అంటే నిజంగా అది రోసయ్య గారికి సాధ్యమైంది, మిగతా వాళ్ళు ఎవరికి సాధ్యమవుతుందని నేను అనుకోను. ఈ సందర్భంగా టిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారు చెప్పిన విషయాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి సందేశాన్ని ఇవ్వటమే కాకుండా మన అందరి తరఫున మనము చెప్పకుండానే వారు స్మృతివనానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం, వారి కుటుంబ సభ్యులనే కాకుండా ప్రతి కాంగ్రెస్ సభ్యుడిని ఆనందపరిచిందని వారి కుటుంబ సభ్యుల తరఫున, కాంగ్రెస్ కార్యకర్తల తరఫున తెలంగాణ సిఎల్పి లీడర్కి, తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకమైన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.